చూడొచ్చు, సినిమా చూడొచ్చు, బాగుంది. మెయిన్ రైతుల కోసం అది. ఫస్ట్ వేరే రాజకీయం అనుకున్నాం, కానీ రైతులు పాపం రైతులు పడ్డ కష్టాలన్నీ కూడా పాపం చాలా అలా కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. కొన్ని సినిమా చూసేటప్పుడు కొన్ని సీన్లు కొంచెం ఏడుపు కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సినిమా అయితే మొత్తం అందరూ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇది ఓన్లీ రైతు ఐటమ్ సాంగ్ అంటే సినిమా పరంగా ఉంటుంది కదా. ఓన్లీ మ్యాక్సిమం ఏంటంటే ఒక 75% కరెక్ట్ ఉన్నా 25% కలుపుతూ ఉన్నది. సినిమా పరంగా సినిమా కదా అది. అందుకే సాంగ్ ఉంది, సాంగ్ బాగానే ఉంటుంది. అంటే అందరూ చూడాలి కదా. ఓన్లీ రైతులు అంటే ఓన్లీ పెద్దోళ్ళు వెళ్ళి చూసేలాగా ఉండకుండా ఫ్యామిలీతో వెళ్ళి చూసేలాగా ఉంది సినిమా. మొత్తం పిల్లలతో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, అలా చూడొచ్చు. అలా పెట్టాడు సినిమా. 100% సక్సెస్ అవుతుంది సినిమా. ఎంజాయ్. రైతుల గురించి కదా, రైతుల గురించి బ్రహ్మాండంగా కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు. బాగా వెరీ ఎక్స్ట్రాడినరీ. ఒక సీన్ అని చెప్పలేము కదండి. నచ్చని సీన్ అంటూ లేదండి. ఒక సీన్ నచ్చితే ఒక సీన్ నచ్చిందని చెప్పచ్చు, కానీ మనకు నచ్చని సీన్ అంటూ సినిమాలో ఏమీ లేదు. రైతులు దేశానికి వెన్నెముక అన్నారు. రైతుల యొక్క స్థితిగతులు, వాళ్ళ కష్ట నష్టాలు బాగా క్షుణ్ణంగా మనకు ఒరిజినల్గా మనకే కనపడినట్టుగా అది సినిమా చూసినట్టు మన కథ, రైతుల కథ చూసినట్టుగానే ఉంది. వెరీ ఎక్స్ట్రాడినరీ. అంతే కదా అండి. ఒక రైతుల యొక్క కష్ట నష్టాలు చూపెట్టారు, రైతుల యొక్క స్థితిగతులు చూపెట్టారు, రైతు పడే బాధలు చూపెట్టారు. సూపర్. థ్యాంక్ యూ. అందరికీ నచ్చింది అన్నారు సినిమా. ఇవాళ ఒక ప్రివ్యూ ప్రైవేట్ షో వేసుకున్నాం మేము. ప్రెస్ వాళ్ళకి, మా స్నేహితులకి, సన్నిహితులకి అందరూ చాలా సంతోషించారు ఈ సినిమా చూసి. అయితే కోర్టు స్టే ఉన్న దృష్ట్యా నేను ఎక్కువ మాట్లాడలేను. కాదు ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరిని భయపెట్టాలో వాళ్ళని భయపెట్టింది ఈ సినిమా. ఆ భయంతోనే ఎవరికి వాళ్ళు వెనకడుగు వేసే పరిస్థితి. రైతుల కష్టాలు చూపించాం. ఒక రైతు బిడ్డగా నా వంతుకు ఇది చేశాను. ఒక సామాన్య రైతు బిడ్డ ఒక రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తినే భయపెట్టగలిగాను. అది చాలా సంతోషం ఇచ్చింది. కోర్టు ఎప్పుడైనా సరే సామాన్యుడికి రైతు పక్షాన ఉంటుందని చెప్పి ఆశించాం. ఎవరిని హేళనగా తీయలేదు ఈ సినిమా. జరిగిన వాస్తవాలే చూపించాం. జరగబోయే పరిణామాలు కూడా అది ఫిక్టీషియస్ పార్ట్ ఉంటుంది. అది మాకు వీ హ్యావ్ రైట్ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది చూపించాం. అంతవరకే కానీ సినిమా ఎవరిని నీచంగాను లేకపోతే హేళనగాను ఎవరిని చూపించలేదు ఈ సినిమాలో. రైతులు హీరోలు. రైతులను హీరోలను కానీ చూపించాం, రైతులను బాధ పెట్టేవాళ్ళని విలన్గా చూపించాం.